ఏదైనా సరే కొనుక్కుంటొచ్చే సాటిస్ఫాక్షన్ కంటే ఫ్రీగా దొరుకుతొచ్చే ఆ సాటిస్ఫాక్షన్ ఆ కిక్కే వేరప్ప. రోడ్ల మీద పడిపోయిన ట్రక్కులు దొరికిన కోళ్ళైనా, కోడి గుడ్లైనా, పాలైనా, పండ్లైనా, పచ్చాపలైనా, పామాయిలైనా ఏదైనా సరే ఫ్రీగా దొరికితే ఎంత బాగుంటుంది కదా. అవి తినకున్నా కడుపు నిండినంత సంబరం అనిపిస్తుంది. మొన్నగా యూపీ రాష్ట్రంలో లక్నో సిటీలో కొంతమంది జనాలకు కూడా గసవంటి సాటిస్ఫాక్షనే అనిపించినట్టున్నది. అగో ఎందుకు అట్లా మరి? ఆహా, దొరికినంత దోచుకో, దోచిందంతా దాచుకో అన్నట్టు ఎట్లా లూటీ చేస్తున్నారో చూడు మామిడి పనులను వీళ్ళంతా. అగో హ్యాండ్ బ్యాగ్లకి వెళ్ళి దబ్బున సంచి బయట తీసి దబదబ నింపుకుందామని చూస్తుంది అక్క. ఇగో గీ అక్క తాన సంచి లేనట్టుంది, చీర కొంగుల నింపుకుంటుంది మొత్తం. ఇగో గీ అన్న అయితే వంగి వంగి అందుకోవట్టే. ఈ పక్కకున్నాయని చూడు, మల్గోవా పండు ఒకటి, మల్లికా రకం ఇంకోటి, దశేరి మరోటి, ఇట్లా తీరొక్క తీరు పండ్లతోటి సెలెక్టివ్గా ప్లేట్ నిండా నింపుకుండు. ఎనుకున్న ఆస్మాన్ రంగు బనీనాయన చూడు, నేనైతే రెండే తీసుకుంటున్నా అన్నట్టు వీడియో తీస్తున్న వాళ్ళ దిక్కు చూపెడుతుండు. కానీ ఇక మరి ఇళ్ళకెళ్ళి మోడీ మ్యాంగో అందుకపోయిన అదృష్టవంతులు ఇవ్వలో గాని ఆగో చీర కొంగుల నింపుకొని పోయిన అక్క మళ్ళొచ్చింది కదా. ఓ అక్కో ఆయంత బర్వాసక చీర తినికి పోగాల, నీ ఎగడ చల్లకుండా పైలం జరా. ఇట్లా పెద్దోళ్ళు చిన్నోళ్ళన్న తేడా లేకుండా అందరు మామిడి పండ్లు అందుకపోయారు. మరి ఎన్నడు గాన్రా అని తినని చూడని తీరొక్క తీరు పండ్లాయే. పండ్లను చూసి చూసి ఊరిలో వచ్చినాయేమో గాని పండ్లన్నీ లూటి పట్టించిర్రు అంతా. ఇంతకిది ఎక్కడ ఏం కథ అంటే యూపీ రాష్ట్రం లక్నో సిటీలో మొన్న 3 రోజుల పాటు మ్యాంగో ఫెస్టివల్ అని ఏర్పాటు చేసిర్రు. మామిడి పంటలలో వెరైటీ రకాలు పండించిన రైతుల సక్సెస్ ను కతిమ రైతులకు జనాలకు చూపెట్టి వాళ్ళకు సన్మానాలు చేద్దామని ఇట్లా పెట్టిరట. మొదటి నాడు అక్కడ సీఎం యోగి సార్ కూడా వచ్చిండు. ఇక అలా పెట్టిన తీరొక్క తీరు మామిడి పండ్లను చూస్తేందుకు మంత్రులు, రైతులు, అధికారులు, మామూలు జనాలు కూడా లైన్లు కట్టిరు. మొత్తం 800 రకాల పండ్లట. ఈ ఆఖరి నాటిదాకా మంచిగానే నడిచింది. ఇక టైం అయిపోగానే కథం ఎవరో ఒకరు అలకెళ్ళి ఒక పండు తీసుకున్నారట మొదలు, అంతే. ఆయనను చూసి మస్తు ఇన్స్పైర్ అయ్యి అందుకపోతేనే ఉన్నారు. ఇట్లా 5 అంటే 5 నిమిషాలలో పండు మిగిలకుండా అందుకపోయారు. మరి ఏదన్నా ఫ్రీగా దొరికితే ఆగుతారా? అట్లుంటది మన తాన.